చంద్రబాబు నాయుడు గురించి రెండు మాటలు చెప్తాను అనుకుంటున్నానండి. ఇవాళ చంద్రబాబు నాయుడు 98లోని నా జీవితాన్ని నాశనం చేశాడండి ఆ యదవ. నేను చెప్తాను ఇవాళ అది మీరు టీవీలో చూపించు. ఎందుకంటే 70,000 మందిని ఉద్యోగాలను తీసాడండి. ఇవాళ ఆడు తెల్లాత ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్తా అంటున్నాడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు. ఇంకేముంది, మీకు తెల్లాత ఇచ్చేస్తాం ఉద్యోగాలు ఇచ్చాను. ఆ రోజు 98లో మొత్తం 70,000 80,000 మందిని మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు చేస్తాడు. ఇవాళ నేను నా బతుకు ఎలా ఉందంటే అడుక్కునే వరకు అంటే అద్వైతంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఇవాళ ₹1,00,000 జీతగానే పోయినండి. ఆ రోజు 2 లక్షలు ఇచ్చేసి మమ్మల్ని బయటికి పంపించేశారు. లేకపోతే మీకు గోడగడ్డ ఇచ్చేస్తాం, సంతకం పెడతారా పెట్టరా అని చెప్పేసి ఆ రోజు చూశాను. ఆ రోజు అంటే ఇవాళ 25 సంవత్సరాలు అయిందండి. నా జీవితం నాశనం అయిపోయి నా వయసు నా సర్వీస్ 2018 వరకు ఉందండి. 2018 వరకు ఉంటే నేను బయటకు వచ్చిందండి 98లో బయటకు వచ్చాను. ఇవాళ చెప్పాలంటే 25 సంవత్సరాలు నా జీవితం సర్వనాశనం చేశాను చంద్రబాబు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి, ఏపీఎస్ ఐడీసీ అండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం నాశనం చేసి రైతులకు హ్యాండ్ ఓవర్ చేస్తాయండి. మొత్తం ఇవాళ అందరూ రైతులే చూసుకున్నారు, ప్రైవేట్ చేస్తాయండి. మొత్తం రైతులు నడుపుకున్నాడు. మొత్తం నా జీవితం నా కొడుకు బతుకు లేదండి. ఇవాళ నేను రిటైర్డ్ అయిపోతే నా కొడుకు నా కొడుకు లేదండి. మొత్తం అటర్ ఫ్లాప్ చేస్తాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు మొత్తం అటర్ ఫ్లాప్ చేస్తాడు. ఇది మీరు ఇచ్చారు. ఇంకా జగన్ విషయం అంటారట. జగన్ అంటే ఇవాళ చెప్పింది ఏంటంటే ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ ఉందండి. ఈ వృద్ధాప్య పింఛను జగన్ రోడ్స్లో ఏమనండి అందరికి ఇస్తానండి. అది ఈ రోజుని ముసలమ్మకి ముసలోడికి ఇస్తే కూతురి మీద కొడుకు మీద ఆధారపడవలసిన పని లేదండి. దానివల్ల అంటే అది జగన్ గారితో చెప్పి వృద్ధాప్య పింఛను ఇద్దరికే కలిపి ఇస్తే వాళ్ళు కూతురి మీద కొడుకు మీద ఆధారపడకుండా వాళ్ళ జీవితం చేసుకుంటారు. చంద్రబాబు గారి పాపం పండింది అంటారు, నిజమేనంటారు ఇది? నీకు చెప్పాలంటే మాలాంటి ఉసురు ఈ 70,000 మంది 80,000 మంది ఉసురు తగిలినట్టేనండి. నేను ఎందుకంటే వాళ్ళు నాకు ఇల్లు లేదు, ఆ వాకలే లేదండి. ఒక ఇల్లు కట్టుకుని ఏమీ లేదు, అంత అటర్ బ్లాక్ చేశాడు. అందువల్ల మీరు చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం చాలా మా జీవితాలు నాశనం చేస్తాయండి. ఇక జగన్ గారి విషయంలో అంటారా, రేపు వచ్చే 2024లో ఇలాంటి మాలాంటి వాళ్ళకి చెరువుకి అవ్వ తాతకి ఇద్దరికి కలిపి రేషన్ కార్డులో ఇద్దరికి ఇచ్చి చెరువుకు 3,000 లేకపోతే చెరువుకు 4,000 ఇస్తే 29, 39, 49 వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 49 వరకు 19, 29, 39, 49 వరకు గ్యారెంటీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ముసలోళ్ళకి నా అవ్వకి తాతకి కలిపి 8,000 ఇవ్వండి. తర్వాత గ్యాసు 15 బండ్లు 500 రూపాయలు తీసుకోమనండి, 400 రూపాయలు సబ్సిడీ ఇమ్మనండి. దీని మీద గ్యారెంటీగా జగన్ రాకపోతే అక్కడ జగన్ ఎదురుగా నేను చాలా ప్రాణం తీసుకుంటాను. చివరిగా నాకు అవకాశం ఉండి నేను జనాలు మంచి చేస్తాను చంద్రబాబు గారు అంటున్నారు కదా, అవన్నీ వదిలేసాడు. ఇవన్నీ వేస్ట్ అండి. కానీ జగన్ గారు కానీ ఈ రెండు మాత్రం ఇస్తే మాత్రం జగన్ 49 వరకు గ్యారెంటీగా ఇస్తున్నానండి. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ తోడయ్యి జగన్ దింపేస్తామంటున్నారు. అవన్నీ సినిమా డైలాగ్స్ అండి, తొడలు కొడతాం. ఎన్ని సినిమా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని బాలకృష్ణ గారు తొడలు కొడతాం తప్పించి ఇంకోటి ఏమీ లేదండి.